తీస్తాము, లైక్ వీల్స్ అన్ని తీసి దానికి పెయింటింగ్ కూడా చేస్తాము. 3 layers పెయింటింగ్. కాదు, కారు చూస్తుంటే ఇలాగా చాలా బాధ వేస్తుంది. అసలు ఇంతలాగా ఇప్పుడు ఏది ఓపెన్ చేయలేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ మన స్టూడియోలో ఏ కారు ఓపెన్ చేయలేదు. ఫస్ట్ కార్ మంది అనుకుంటే ఇలా ఓపెన్ చేసాం. ఆ చిన్న సౌండ్ వస్తుందని డాష్ బోర్డ్లో చెప్తేనే వద్దు డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలన్నారని సర్వీస్ సెంటర్లో ఓపెన్ చేయవద్దని చెప్తాను వాళ్ళకి. నేను ఆ సౌండ్తోనే తిరుగుతున్నాం కానీ అలాంటిది ఇప్పుడు తప్పదు. అంటే బెస్ట్ అవుట్పుట్ కావాలనుకుంటే మరి చేయాల్సిందే. సో ఈ గ్రిల్స్ అన్ని తీస్తాము, దీన్ని ఇంకా పెయింటింగ్ చేయించాలి. ఓకే, అదంతా ఇప్పుడు మధ్యలో ఇక్కడ కూడా మనం మాస్కింగ్ చేసేమని, ఎందుకంటే ఇది ఒరిజినల్ బ్లాక్ పియానో బ్లాక్ కదా, ఇది కూడా మాస్కింగ్ చేసేసి ఇది ఒక్కటే పెయింట్ చేయమని. ఇది కూడా మాస్కింగ్ చేసేయాలి, ఎందుకంటే నంబర్ ప్లేట్తో మనకి ఇది మ్యాచ్ అవ్వాలి. ఇది 2 బ్లాక్ చేసేయాలి. అయితే ఆరెల్స్ విల్ బి కీపింగ్ ఇట్ యాజ్ గ్లాస్ బ్లాక్, ఆరెల్స్ మనం ఇది కార్బన్ ఫైబర్ చేద్దాం, కార్బన్ ఫైబర్ ర్యాప్. ఈ 2 గ్లాస్ బ్లాక్. ఇది రూఫ్ రైల్సే కదా. ఓకే, ఇవి మన బీడింగ్స్. అవును, గార్డ్ తీసేసి స్టోర్ రూమ్లో పెట్టియండి. బాగా చేశారు, మన అందాయి కదా. నైస్, ఆ గ్లాసీనెస్ కనిపిస్తుంది. ఇది ఒకసారి తీసేయండి ఇవన్నీ. గుడ్ నైస్, బాగానే ఉంది. ఇన్లేస్ వేసాడు పైన 3 layers వేసాడు. ఓకే, ఈ బంపర్, ఈ స్క్రూస్, క్లిప్స్ అని బాగానే జాగ్రత్తగా పెట్టారు. ఓకే సరే, డన్. ఇవి ఇంకా చేయలేదు యాక్చువల్లీ, ఇవి గ్లాస్ కి అటాచ్ అయ్యాయి అన్నమాట. సో అది తీయడానికి అవ్వలేదు, అందుకే ఇలా రీపెయింట్ మళ్ళీ పెయింట్ చేయాలి. ఓకే, గ్లాస్ కి అటాచ్ అయ్యి ఉన్నాయా? గ్లాస్ కి అటాచ్. ఇది పార్ట్ రాదా ఇలా బయటికి? లేదు, అది రాదన్న. సో మళ్ళీ కాకపోతే కొంచెం మాస్కింగ్ ఇంకా ఎక్కువ చేయమను ఇది పెయింట్ చేసినప్పుడు. ఇదంతా మాస్కింగ్, స్మోక్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇది కూడా అంతే అనుకుంటా నాకు తెలిసి. సో ఇది కూడా అటాచ్ అయ్యింది, చేయడానికి అవ్వదు, తీయడానికి అవ్వదు. ఓకే అలా చేసాను. సరే, కొంచెం ఇది ఇంకా ఎక్కువ మార్క్స్ చేయమని, కిందన ఈ పైన ఇవి కూడా మార్క్స్ చేయమను. ఓకే, ఇది కూడా వదిలేసి వెనక లోగో తీయొద్దు, ఇంకా ఇది క్రోమే ఉంచేద్దాం. ఆరెల్స్ మనం బాడీ కలర్తో ర్యాప్, ఇది సెట్ కాదు కాబట్టి క్రోమే ఉంచేద్దాం. ఫ్రంట్ కూడా క్రోమే. క్యాలిపర్స్ ఇంకా చేస్తా ఉన్నారు యాక్చువల్లీ. దీనికి ఏమంటారు, లైక్ పేపరింగ్ అది చేస్తా అన్నారు. పేపరింగ్ చేసి మొత్తం అంతా క్యాలిపర్స్ ఉంది. ఒక మన కలర్ కూడా ఇంకా వాళ్ళకి చెప్పలేదు ఏ కలర్ చేయాలి అనేది. కలర్ ఉంది, యూనిక్ కలర్, అది కూడా దీనికి మ్యాచ్ అయ్యే కలరే చెప్తాను. కలర్ కూడా చెప్తే తెప్పించి చేయించేద్దాం. ఓకే, ఇది తీసి మనం ఇది తీసేయాలి, ఇది తీసేయండి. అసలు ఇలాంటి పరిస్థితిలో కార్ చూస్తానని ఇప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మాత్రం స్టిల్ ఓకే, అంటే రేపటి కోసం. ఇప్పుడు మన గ్రిల్ అయితే మనం బ్లాక్కి పెయింట్ చేస్తున్నాం. ఈ బ్లాక్ ఏమో పియానో బ్లాక్. సో దాట్ మనకి లోపల ఏదైతే బ్లాక్ వస్తుందో ఈ సైడ్కి బ్లాక్స్ వస్తాయి. ఆ బ్లాక్ కలర్కి మనం మ్యాచ్ చేసి చేస్తున్నాం. నంద మాస్క్ వేసుకొని చేయండి నంద ఇవన్నీ. ఈయన మా నంద వైజాగ్లో ఫేమస్ పెయింటర్. మన సాగర్ నగర్లో షెడ్ ఉంది అయింది. ఎవరికైనా ఏమైనా పెయింటింగ్ వర్క్స్ ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్ నంద, ఆర్ ఎల్స్ నాకు చెప్పినా నేను మీకు నంబర్ ఇస్తాను. మంచి పెయింటింగ్ వర్క్ చేస్తారు, రీజనబుల్ ప్రైసెస్. యా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా రూఫ్ రైల్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రైమర్ చేస్తారు ఇక్కడంతా, రూఫ్ రైల్స్ ఇవన్నీ. ఇది మన బ్యాక్ స్కిడ్ ప్లేటు, అది ఫ్రంట్ స్కిడ్ ప్లేటు. ఇది కూడా మనం పియానో బ్లాక్ చేస్తున్నాం. నంద ఇది గ్లాసీ రావాలి, పెయింట్ మెరవాలి. మనకి అడగాలి ఎవరు పెయింటింగ్ చేశారు, నంబర్ ఇవ్వండి అని నాకు 10 మంది అడగాలి. మనం క్యాలిపర్స్ ఇక్కడ పేపరింగ్ చేసేసి ఇక్కడ అంతా మనకి ప్రైమర్ అయితే ఇప్పుడు వేసారు. సో ప్రైమర్ తర్వాత మనకి ఇప్పుడు ఇది కూడా మనం వేరే కలర్ చేస్తాను. ఆ కలర్ నేను మీకు చెప్పను, డైరెక్ట్గా చూపిస్తాను. మన ర్యాప్స్ అయితే ఇవే 2 ర్యాప్స్ మనవి. లైక్ నేను ముందు వీడియోలో చెప్పినట్టు నాడో గ్రే కైండ్ ఆఫ్ సిల్వర్ సఫర్, ఇది మ్యాట్ ఫినిష్ సాటిన్ కలర్. ఇంకోటి ఇది గ్లాసీ ప్యాషన్ రెడ్, ఇది మ్యాట్ కాదు గ్లాసీ వస్తుంది ఫినిషింగ్. సో 2 తెప్పించాం. సో ఏది సూట్ అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు. సో కొంచెం యూనిక్గా ఉండాలి కాబట్టి 2 తెప్పించాం. సో 2 టెస్ట్ చేస్తాం ఇప్పుడు ఒక్కొక్క పార్ట్లో అప్లై చేశాక ఏది సెట్ అయితే మనం దాంతో కంటిన్యూ చేస్తాం.
నేను చిన్న పార్ట్ మనం ఇక్కడ అప్లై చేసాం, ఇక్కడ చూడొచ్చు గ్లాసీ ప్యాషన్ రెడ్ ఎలాగుంటుంది అనేది. సో ఒక విధంగా అయితే కొంచెం బాగానే అనిపిస్తుంది నాకైతే, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదేమో అనిపిస్తుంది. కంప్లీట్ కార్ అయితే కానీ మనకి లుక్ తెలియదు. అండ్ మనం ఇక్కడ ఇది చూడొచ్చు క్యాలిపర్స్. సో వీ హ్యావ్ డన్ ఇట్ ఫర్ ద లైక్ గోల్డ్ కలర్ చేసాం క్యాలిపర్స్. ఇంకా పైన క్లియర్ కోట్ అది రావాలి. సో క్లియర్ కోట్ అయిపోయాక మనకి లుక్ బాగుంటుంది. సో బ్లాక్ మీద కొంచెం యూనిక్గా ఇది గోల్డ్ ఫినిష్ అనేది బాగుంటుంది అనేది వేయించాం. ఇంకోటి కూడా అనుకున్నాం, లేకపోతే ఇది కాకపోతే లైక్ గ్లోయింగ్ ర్యాప్స్ ఉంటాయి కొన్ని. సో మనం నైట్ టైం మనం వెహికల్ రన్ అవుతున్నప్పుడు కొంచెం గ్లో అవుతుంది, రేడియం ఫినిష్తో వస్తుంది అన్నమాట అది. సో అది కూడా అనుకున్నాం, కానీ ఇంకా ఇది ఒకసారి చూద్దాం వీల్స్ ఫిట్ చేసాక అన్ని సెట్ అయితే ఓకే, లేదంటే చేంజ్ చేద్దాం. సో వెహికల్ ఇక్కడ మనకి అన్ని గ్లాసీ బ్లాక్ అయితే అయిపోయాయి ఇలాంటి పార్ట్స్ అన్నీ. అండ్ ఇవి మన రూఫ్ రైల్స్ అండ్ సైడ్ బీడింగ్స్ ఇవి డోర్వి, ఇవి కూడా మనం గ్లాసీ బ్లాక్ చేసేసాం. ఇదంతా గ్లాసీ ఫినిష్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి క్రోమ్ ఉంటుంది ముందు, అంతా గ్లాసీ చేసాం, చాలా బాగా వచ్చింది ఇదైతే. అండ్ మన స్కిడ్ ప్లేట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవి కూడా మనకి అంత గ్లాసీ బ్లాక్ వస్తుంది. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది, షైన్ అవుతుంది. అలాయ్స్ మీరు ముందే చూసే ఉంటారు. సో అలాయ్స్తో పాటు మనం ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ మనకి నైట్ అయిపోతుంది. సో నైట్ అయితే మనం అలాయ్స్ ఫిట్ చేసేసి క్లియర్ వేసేసి మనం అలాయ్స్ ఫిట్ చేసేస్తాం కంప్లీట్ డ్రై అయ్యాక. అండ్ దెన్ మనం వెహికల్ పట్టుకెళ్ళి మనం లైక్ వాట్ ఎవర్ డీటెయిలింగ్ వర్క్ హ్యాస్ టు బి డన్, లైక్ పెయింట్ కరెక్షన్లో కాంపౌండింగ్ పాలిషింగ్ చేసేసి మనం ర్యాప్ స్టార్ట్ చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బికాజ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మిగతా వెహికల్స్తో పాటు. సో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ నేను లైక్ మనకి పియానో బ్లాక్ వచ్చింది, ఇక్కడ మనకి స్వెల్ మార్క్స్ స్క్రాచెస్ అన్ని ఫామ్ అయ్యాయి కాబట్టి వీ హ్యావ్ వన్ ఆప్షన్, మనం ఇక్కడ బ్లాక్ పీపీఎఫ్ చేసుకోవచ్చు ఇది రిమూవ్ చేసి. సో బ్లాక్ పీపీఎఫ్ ఆల్రెడీ మనం ఒక వెహికల్కి చేస్తున్నాం ఇక్కడ. సో దిస్ ఇస్ బ్లాక్ పీపీఎఫ్. సాయి ఈ రోల్ ఒకసారి పైకి, ఇది బ్లాక్ పీపీఎఫ్, ఇది ఉంది కదా చూపించండి, ఇది బ్లాక్ పీపీఎఫ్ కంప్లీట్. మీకు లైక్ వాట్ ఎవర్ మీకు పీపీఎఫ్ అలాగే ఉంటుందో ట్రాన్స్పరెంట్ ఇది బ్లాక్ పీపీఎఫ్ అలాగే వస్తుంది. అండ్ దిస్ ఆల్సో కమ్స్ విత్ వారంటీ పీరియడ్. అండ్ మీరు ఒకవేళ మీ కార్ ఒక వేరే కలర్ ఉంది దానికి మీరు బ్లాక్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ర్యాప్ కంటే బెటర్ బ్లాక్ పీపీఎఫ్కి వెళ్ళిపోవచ్చు. ఇట్ కమ్స్ విత్ సెల్ఫ్ ఫీలింగ్ లేయర్, మీకు స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా. సార్ ఇది కూడా మనం ర్యాప్ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. ర్యాప్ చేస్తే మనకి లైటింగ్ రాదు, అదే విజిబిలిటీ ఉంటుంది, స్మోక్ టైప్ ఉంటుంది. ఓకే ఓకే టింటెడ్ స్మోక్ దా, ఓకే ఫుల్ బ్లాక్ కాకుండా ట్రాన్స్పరెంట్ ఒకటి ఉంటుంది స్మోక్ టైప్. అవునవునవును, చూడడానికి కొంచెం బ్లాక్. మన ట్రాన్స్పరెంట్ కార్బన్ K70 ఫిల్మింగ్ ఉంది కదా, అది చేసుకోవచ్చు. చూద్దాం దీన్ని చూద్దాం. హెడ్ లైట్స్ టెయిల్ లైట్స్ కూడా చేస్తే కంప్లీట్ ఒక డార్క్ ఎడిషన్ లుక్ వస్తుంది. కాకపోతే విజిబిలిటీ నేను ఆలోచిస్తున్నాను, విజిబిలిటీ అయినా తగ్గుతుందంటే చేసి వేస్ట్, ఎందుకంటే బ్యాక్ లైట్స్ చేసుకున్నా పర్లేదు, ఫ్రంట్ లైట్స్ చూద్దాం ఒకసారి. ఒక లైట్కి మనం అప్లై చేసి చూద్దాం అది ఎలాగ ఉంటుందో, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. మన ఫ్రంట్ విండ్షీల్డ్కి అయితే మాత్రం కార్బన్ K70 ఫిల్మింగ్ అయితే చేయాలి మనం. గ్రీన్ కాదు, బ్లాక్ షేడ్. సో అప్పుడు ఎడాస్ ఉందని చెప్పి మనకి సర్వీస్ సెంటర్లో చేయవద్దని చెప్పారు. సో అది అక్కడ దాకా ఉందో అక్కడ దాకా కట్ చేసేసి రిమైనింగ్ పార్ట్ అంతా మనం కార్బన్ K70 ఫిల్మింగ్ అయితే చేయాలి. సో చేస్తే మనకి కొంచెం బ్లాక్ షేడ్, ఎందుకంటే ఈ గ్లాసెస్ అని మనకి బ్లాక్ వచ్చాయి కదా. ఇంకోటి నాకు హీట్ అంతా ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి అది చెప్పు ఒకసారి. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోకు, నువ్వు మర్చిపోయి నేను మర్చిపోతే ఇంక పని రేపటికైనా అవ్వదు, అంతే కదా ఉందా? వచ్చాడా బాబు, మీకోసం ఒక ఇన్ని రోజులు వెయిట్ చేశారు అనుకున్నాం. అవేళ ఈవినింగే చేసి వెళ్ళిపోతాను, ఇప్పుడు దాకా అవ్వలేదు. మీ నుంచి మా పని అయిపోయింది, దా ఫాస్ట్గా చేసేసేయండి. ఇప్పుడు మొత్తం నైట్ నాకు మనోడు క్లియర్ వేసేస్తారు, ఈ లోపు నువ్వు అన్నీ ఫిట్ చేసి వెళ్ళిపో. చేస్తేనే ఇంటికి వెళ్తావు, లేకపోతే నైట్ ఎంతైనా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఇక్కడే ఉంటావు. అవునా? అయితే మార్నింగ్ ఇది అండర్ బాడీ పెయింటింగ్ రేపు మార్నింగ్, ఓకేనా సాయి? గుర్తుంది కదా? సో నేనైతే నా చాయిస్ అయితే ఇదే అని అనుకుంటున్నాను, ఈ కలర్ గ్లాసీ ప్యాషన్ రెడ్ అనే. సో యూనిక్గా ఉంటుందని. సో మీకు ఈ కలర్, ఈ ర్యాప్ కలర్ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ కమెంట్స్లో చెప్పండి ఏ ర్యాప్ అయితే బాగుంటుందో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ర్యాపింగ్ వీడియో చూద్దాం, కార్కి ర్యాపింగ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటని, ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. అండ్ ఇప్పటిదాకా మీకు ఈ వీడియో నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.